ఒకప్పుడు ఆయిల్ సంపాదనతో వచ్చే డబ్బులతో ప్రజల్ని బాగా చూసుకున్నటువంటి గల్ఫ్ దేశాలు ఇప్పుడు పెను సంక్షోభంలో పడుతున్నాయి. గత 30 ఏళ్ల నుండి గల్ఫ్ దేశాల ఆలోచన తీరు మారింది. అంతకు ముందున్న గల్ఫ్ రాజుల యొక్క బిడ్డలు ఇప్పుడు పాలకులయ్యారు. ఈ బిడ్డలందరూ కూడా ఇవాళ ఇస్లామిక్ సంప్రదాయ దుస్తులు ధరించిన వీళ్ళందరూ అమెరికా, యూరప్ దేశాల్లో చదువుకున్నారు. చదువుకునేటప్పుడు అక్కడ కల్చర్ చూశారు. అక్కడ ఫ్రీడమ్ చూశారు. అక్కడ జీవితాన్ని ఎంజాయ్ చేశారు. అక్కడ ఆడపిల్లలు కూడా ఈ రాజుల యొక్క కుటుంబాల మహిళలు కూడా అక్కడ ఎంజాయ్ చేశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళ మతపరమైన వస్త్రధారణలో మతపరమైన దాని ప్రకారమే వెళ్తున్నారు. వెళ్తూ నిదానంగా యువతరాన్ని మోడర్నైజేషన్ వైపు తీసుకొస్తున్నారు. కేవలం ఆయిల్ కంట్రీగా కాకుండా వాటిని ఇప్పుడు స్పోర్ట్స్ సిటీలుగా, ఫైనాన్షియల్ సిటీస్గా, కమర్షియల్ సిటీస్గా, రియల్ ఎస్టేట్ సిటీస్గా, సేఫెస్ట్ సిటీస్గా మార్చుకుంటున్నారు. దుబాయ్ దగ్గర నుంచి, బహ్రెయిన్ దగ్గర నుంచి, సౌదీ అరేబియా దగ్గర నుంచి, ఖతార్ దగ్గర నుంచి అందరూ కూడా చక్కటి ఒక వాతావరణాన్ని సృష్టించుకుంటున్నారు. మహమ్మద్ బిన్ సల్మాన్ దగ్గర నుంచి సహియాన్ దాకా అందరూ కూడా ఒక చక్కటి ఆలోచన తీరు. అందుకని మన వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతున్నారు. ప్రపంచ దేశాల వాళ్ళు అక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నారు. ఇప్పుడు అమెరికన్ ఎయిర్ బేస్లు కాకుండా ప్రజల మీద దాడులు, ప్రజల ఆస్తుల మీద దాడులు, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం, ప్రైవేట్ వ్యాపారాల విధ్వంసం జరిగితే ఇప్పుడు రేపు పొద్దున అక్కడికి రావడానికి ఎవరైనా సిద్ధపడతారా? కోటీశ్వర్లు అక్కడికే మొబలైజ్ అవుతున్నారు. అందరూ కూడా ప్రపంచవ్యాప్త కోటీశ్వర్లు. అంటే 30 ఏళ్ళుగా కష్టపడి కట్టుకున్న కోట, నమ్మకాల కోటని ఇప్పుడు ఇరాన్ కూల్చిపడేస్తుంది. అక్కడ ఉండడం సేఫ్ కాదు. నువ్వు లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నటువంటి నీ దేశంలో పన్నులు ఎగ్గొట్టడానికి ఇక్కడికి వచ్చి దర్జాగా బతుకుదాం అనుకుంటే నీ ప్రాణాలకే ముప్పు, నేను చంపుతాం, లేకపోతే నీ ఆస్తులు ధ్వంసం చేస్తాను, నీ ఇష్టమని చెప్తుంది. దీంతో బిత్తరపోవడం ఇప్పుడు అరబ్ దేశాల వంతవుతుంది. మళ్ళీ నమ్మకం కల్పించడం అంత సులభమా? ఎందుకంటే దెబ్బతిన్న బెబ్బులి లాంటిది ఇప్పుడు ఇరాన్. అదేదో ఒక్క రోజులో వదిలిపెట్టాలనుకోవట్లేదు. తన చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలకి జీవితకాలం గుణపాఠాలు నేర్పాలనుకుంటుంది. ఒకప్పుడు ప్రశాంత జీవితం గడిపేటటువంటి లెబనాను, యెమెను, పాలస్తీనాలు ఇవే నాశనం చేశాయి. ఇరాన్నే నాశనం చేసింది. ఇప్పుడు అలాగే గల్ఫ్ దేశాలను కూడా నాశనం చేయాలనుకుంటుంది.